సిటీ న్యూస్కు స్వాగతం. జవ్వారుపేట సన్నాలవారి వీధిలోని శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జవ్వారుపేట సన్నాలవారి వీధిలోని శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ కమిటీ ప్రతినిధి గడ్డం రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి పాల్గొని ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజాధికారులు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన భక్తిపాటలు, కోలాటం కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సాయంత్రం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని గడ్డంరాజు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, జనసేన నాయకుడు బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కృష్ణాష్టమి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదరులు ఈ కృష్ణాష్టమిని పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఆ కృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా మనందరికి కూడా ఒక చక్కటి మార్గాన్ని, ఒక చక్కటి అలవాట్ని మనకు అందించినటువంటి గొప్ప గురువు మనకి. మరి ఆయన యొక్క జన్మాష్టమిని మనం అందరం కూడా నిర్వహించుకుంటూ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు సాగాలని, అలాగే మరి మచిలీపట్నంలో యాదవ్ సోదరులు పెద్ద ఎత్తున ఈ కృష్ణాష్టమి గోపూజ చేసుకుని అన్ని చోట్ల చేస్తారు. ఎప్పటి నుంచో ఇక్కడ ఒక కళ్యాణ మండపం కట్టాలని చెప్పి మరి ఆలోచన ఉంది. అది శంకుస్థాపనగా పరిమితం అవుతుంది కానీ ఆచరణలో రావట్లేదు. గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారి కృషితో తప్పకుండా వచ్చే కృష్ణాష్టమి నాటికి తప్పకుండా మన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాలు చక్కగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి కృష్ణా జిల్లా వాసులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సందర్భంగా మచిలీపట్నంలో మరి ఎక్కడ చూసినా సరే గొప్పగా చేస్తున్నారు. ఆ యొక్క శ్రీకృష్ణుడి ఆశీస్సులు మచిలీపట్నం నియోజకవర్గం మీద, ఇక్కడ ఉన్న ప్రజలందరి మీద ఉండాలని మరొకసారి రాష్ట్రం మీద, అలాగే ఎంపీ గారి మీద, మా మినిస్టర్ గారి మీద ఉండాలని కోరుకుంటున్నాను. నగరంలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ మూసివేతపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని జిల్లా కోర్టు సెంటర్లో నగర నడిబొడ్డున దూర ప్రాంతాలకు వెళ్లే రైల్వే ప్రయాణికుల రిజర్వేషన్ కోసం అప్పటి పార్లమెంటు సభ్యులు బాడిగ రామకృష్ణ చొరవతో దశాబ్దంన్నర క్రితం రిజర్వేషన్ కౌంటర్ నిర్మించారు. గడిచిన దశాబ్దం పైగా అది మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల వారికి బస్టాండ్కి అతి సమీపంలో ఉండి ఎంతో సౌకర్యంగా చేరుకుని టికెట్లు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యంగా ఉండేది. అలాంటిది ఏ కారణం లేకుండా మూసివేయడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురై కొత్తగా ఎక్కడో దూరంగా నిర్మించిన రైల్వే స్టేషన్కు వెళ్లి రిజర్వేషన్ చేసుకోవాలంటే రవాణా సౌకర్యం లేక స్వంత వాహనాలు లేనివారు, ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఆటోలలో వెళ్లి రావడం అధిక వ్యయం, సమయం భారంగా మారుతుందని ఆవేదన చెందుతున్నారు. రైల్వే అధికారులు సుమారు 15 ఏళ్లుగా ఉన్న సౌకర్యం తొలగించడం పట్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కారు తోటలోని వాసవి వృద్ధాశ్రమంలో వృద్ధులకు కంటి సమస్యలు నివారణపై అవగాహన కార్యక్రమం జరిపారు. సీనియర్ ఆప్థాలమిక్ ఆప్టిషియన్ మరియు వైజ్మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ వృద్ధులకు కంటి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాము, గణేష్, లక్ష్మి, రాఘవయ్య, నితిన్, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు. యుగ యుగాలుగా ప్రతి యుగంలోనూ దైవం నేను ఉన్నాను అని తెలియజేస్తూనే ఉన్నాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మునిగా జగత్ రక్షకునిగా అవతరించాడు. ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు 8వ అవతారం శ్రీకృష్ణ జన్మాష్టమి. గోకులాష్టమి రోజున దేశమంతటా శ్రీకృష్ణ భక్తితో పరవశించిపోతుంది. మాయలెన్ని చేసినా యశోదానందుడి లక్ష్యం పరమార్థం ఒక్కటే, తనను నమ్మిన వారిని, తన భక్తులను ఆపదల నుండి రక్షించడమే పరమ లక్ష్యం. మామ కంసుని చంపిన శ్రీకృష్ణుడైన, రుక్మిణి కళ్యాణంలో మోహన కృష్ణుడైన, కౌరవ సభలో ద్రౌపదీదేవిని పరువు కాపాడిన శ్రీకృష్ణుడైన, అర్జునునకు లక్ష్యోపదేశం చేసిన గీతాకృష్ణుడైన ఆ పరమాత్ముని ఉపదేశాలు నేటి విషయపోకడల సమాజానికి గీటిరాయి లాంటిది. కృష్ణ అనే 2 అక్షరాల మంత్రము ఇహపరలోకాల. మదర్ తెరిసా జయంతి సందర్భంగా చిలకలపూడిలోని ఆమె విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మదర్ తెరిసా జయంతి సందర్భంగా చిలకలపూడిలోని ఆమె విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మదర్ తెరిసా సేవా సమితి 18వ వార్షికోత్సవం మరియు మదర్ తెరిసా 114వ జయంతి పురస్కరించుకుని వృద్ధులకు దుప్పట్లు, గొడుగులు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బుల్లెట్ ధర్మారావు, పైడిపాముల గురుప్రసాద్, హర్ష, పద్మనాభుని శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో ప్రతిష్టాత్మకమైన చిలకలపూడి సెంటర్ నందు మదర్ తెరిసా సెంటర్ అంటారు. ఆమె ఎక్కడ పుట్టిందో ఏంటనేది ఎవరికి తెలియకపోయినా ఆవిడ విదేశాల్లో పుట్టి మన భారతదేశానికి వచ్చి అట్టడుగున్న పేదలకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మదర్ తెరిసా గారి ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా స్థానిక చిలకలపూడిలో మరి మదర్ తెరిసా సెంటర్ నందు ఆవిడికి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగు మరియు పేదలకు దుప్పట్లు, గొడుగులు పంపిణీ కార్యక్రమం పెట్టినందుకు ముందుగా ఈ మదర్ తెరిసా కమ్యూనిటీ సభ్యులైన గురుప్రసాద్ గారిని, నాంచార్య గారిని, మరి శేఖర్ గారిని ముఖ్యంగా అభినందిస్తూ, మరి వీళ్ళకి వెన్నెముగ్గా ఉన్న మరి కొమ్మరి జలాచంద్రుడు కానీ, మరి దీనికి అధ్యక్షుడిగా ఉన్న కొమ్మరి హర్ష గారి కూడా అధ్యక్షుడిగా ఉన్నారు. మరి కొమ్మరి జలాచంద్రుడు నాకు అత్యంత ఆప్తుడు. మరి అతను కానీ మా సోదరులు సమానమైన లంగిశెట్టి బాలాజీ గారు, వీరు ఈ యొక్క కమిటీకి వెనుముగ్గా ఉండి ఈ యొక్క మదర్ తెరిసా సేవా సంస్థ నడిపిస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆవిడ మహాతల్లి మరి మదర్ తెరిసాని మేము రాధారంగం మిత్రమండలి 2 రాష్ట్రాల అధ్యక్షుడు జనసేన నాయకుడు నన్ను ఆహ్వానించినందుకు ఈ కమిటీ వారికి. మదర్ తెరిసా సేవా సమితి 18 సంవత్సరాల క్రితం చెన్నై మార్కెట్లో ఆవిర్భవించబడింది. 18 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఇక్కడ చిలకలపూడి మదర్ తెరిసా సెంటర్లో బ్రహ్మాండంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. అదే ఆమె అయితే ఏమైతే చేసిందో ఆ రోజున, ఏ వికలాంగులకైతే సహాయం చేసిందో, ఏ మురికివాడలకు సహాయం చేసిందో, ఏ కుంటి వాళ్ళకు సహాయం చేసిందో, అదే క్రమంలో మేము ప్రతి సంవత్సరం ప్రతి వేడుక కూడా వాళ్ళనే నిదర్శనం తీసుకుని సహాయం చేస్తూ జరుగుతూ ఉంది కుష్ఠరోగులకి అందరికీ. అదే క్రమంలో ఈ సెంటర్లో ఇవాళ వేడుక జరుగుతూ ఉంది. ఈ 18 సంవత్సరాల్లో ఎవరో చేయని పని యానాదులకు క్రాప్ వేయించి తలస్నానం చేయించి బడికి పంపించే కార్యక్రమం. చిన్న పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి విచారాలు చేసి పిల్లలు కనే కార్యక్రమంలో కూడా వ్యతిరేకించి వాళ్ళని సరిచేసే కార్యక్రమం. అలాగే రక్తదానాలు, అనేక కార్యక్రమాలు ఈ 18 సంవత్సరాలు మేము ఎంతో కష్టపడి చేస్తూ వచ్చి ఇప్పటి వరకు సహకరించినటువంటి మా కార్యకర్తలకి, మా సభ్యులకి అందరూ. చిలకలపూడిలోని శ్రీ రాధాకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. చిలకలపూడిలోని శ్రీ రాధాకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఈ సందర్భంగా పలు ప్రత్యేక పూజలు జరిపారు. వివిధ నైవేద్యాలను శ్రీకృష్ణునికి సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. కృష్ణాష్టమి వేడుకల నేపథ్యంలో ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మా బయటికి వెళ్ళిపోండి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.